బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ పట్టణ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములోని 4 కౌంటింగ్ హాల్స్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులోని ఓటర్లు సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇక మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టడం పూర్తి చేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన ప్రకటించారు. ఇక 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరు కౌంటింగ్ కేంద్రం దగ్గర గుమికూడవద్దని ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. ఇక కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ పట్టణ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములోని 4 కౌంటింగ్ హాల్స్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులోనూ ఓటర్లు సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇక మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టడం పూర్తి చేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన ప్రకటించారు. 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరు కౌంటింగ్ కేంద్రం దగ్గర గుమికూడవద్దని ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. ఇక కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ పట్టణ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలోని 4 కౌంటింగ్ హాల్స్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులోని ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి దశరథ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి దశరథ్. థ్యాంక్ యూ దీప్తి. మే 27న జరిగిన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్లు ఈ రోజు లెక్కించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దాదాపు 4 టేబుళ్లను ఏర్పాటు 4 హాళ్లలో 96 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఓట్ల అధికారులు షిఫ్ట్ల వారీగా సిబ్బందిని నియమించడం కూడా జరిగింది. మొదటి రౌండ్ లో బెండల్స్ మొత్తం కట్టిపెట్టడం జరుగుతుంది. రెండవ రౌండ్ లో ఆ చెల్లుబాటు ఓట్లు ఎన్ని, చెల్లుబాటు కాని ఓట్లు ఎన్ని అని వేరువేరు చేసి ఆ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆ గెలిచే అభ్యర్థి ఎవరనేది తొందరగా తెలుస్తుంది. ఏదైతే రెండవ ప్రాధాన్యత ఓటుతో గెలిచేది ఉన్నదో అదైతే 24 గంటల టైం పట్టే ప్రకారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఈ ఎన్నికల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తోనే అభ్యర్థి గెలిస్తే మాత్రం తొందరగానే కౌంటింగ్ పూర్తయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత గెలిచే అవకాశాలు ఉంటే మాత్రం 24 గంటల టైంతో పాటు మరో అదనంగా ఒక రోజు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆ కౌంటింగ్ మాత్రం ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు దీప్తి. థ్యాంక్ యూ దశరథ్.